ఇస్కాన్ సైబరాబాద్ ద వేదిక్ కల్చరల్ సెంటర్. అందరికీ నమస్కారం అండి. విబిఎం ఛానల్కి స్వాగతం. ఈ ఇస్కాన్ ఇనాగరేషన్ డే March 8th కోయిన్సైడెడ్ బై ఉమెన్స్ డే. ఇది ఇనాగరేట్ అయింది ఆ రోజు. అయితే నేను ఈ మొత్తం కార్యక్రమాన్ని ఒక 2 పార్ట్స్గా, అంటే Part 1 అండ్ Part 2గా మొత్తం వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను అప్లోడ్ చేయడం జరిగింది. Part 1 ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. Part 1లో మెయిన్ ఆ భూమి పూజ ఎలా జరిగింది, భూమి పూజ తర్వాత ఆ విజువల్స్, టెంపుల్ మినియేచర్ గురించి కొద్దిగా డిస్క్రిప్షను, టెంపుల్ అసలు ఎలా ఉండబోతోంది, ఎలా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారని చెప్పి ఒక మినియేచర్ అక్కడ పెట్టారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు వాలంటీర్స్ అందరూ. దానికి సంబంధించిన విజువల్స్ అన్నీ అందులో కవర్ అయ్యాయి. ముఖ్యంగా ఈ సెకండ్ పార్ట్లో ఇనాగరేషన్ డే రోజు ఈవినింగ్ నుంచి కల్చరల్ యాక్టివిటీసు, డిన్నర్, కొద్దిగా ఈ చైర్మన్ గారి కన్ఫెషన్, ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. ఈ ఈవెంట్స్లో పిల్లలందరూ ఆల్మోస్ట్ 15 days నుంచి ప్రాక్టీస్ చేసి కొన్ని కల్చరల్ యాక్టివిటీస్లో అయితే పార్టిసిపేట్ చేశారు. అందులో భాగంగానే ఈ నృత్య కదంబం, ఆల్మోస్ట్ ఈ కృష్ణాకు సంబంధించిన ఒక ఈవెంట్ని వాళ్ళు ప్రదర్శించారు. ఎక్సలెంట్గా వాళ్ళు ప్రదర్శించడం అనేది జరిగిందండి. చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక ఏజ్, ఒక 15-16 years వరకు ఉన్న పిల్లలందరూ కూడా దీంట్లో వాళ్ళు చేశారనమాట. ఇది మొత్తం నేను యాజ్ ఇట్ ఈజ్ ఉంచను, ఎక్కువ లెంగ్త్ ఉంది, ఒక 5 minutes పైనే ఉంది. కొంత పార్ట్ వరకు నేను ఇందులో ఉంచే ప్రయత్నం చేస్తాను. చూసేయండి. చూస్తున్నారు కదండి, మధురమైన పాట, గీతాలాపన, పిల్లల డాన్స్ నిజంగా మైమర్చిపోయేలాగా చాలా బాగా చేశారు. అది ఈవినింగ్ కావడం, సాయంత్రం వేళ కావడం, పిల్లలు ఈ విధంగా డాన్స్ చేస్తూ అందరినీ అలరించడం అదొక అనుభూతి అని చెప్పచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది. ఇది చూస్తుంటే నిజంగా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత, మొత్తం టెంపుల్స్ అన్నీ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత రోజు ఇలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయని వాళ్ళు చెప్పారు. అవి ఇంకెంత బాగుంటాయో. మనము దగ్గరలో ఉన్నందుకు నిజంగా రోజు వెళ్ళిన వాళ్ళకి నిజంగా ఒక మంచి అనుభూతిని, ఒక ప్రశాంతమైన జీవితాన్ని మనం ఎవ్రీడే ఒక 1 hour, 1.5 hour, half an hour, ఎంత టైం వీలైతే అంత టైం మనం అక్కడ స్పెండ్ చేయడం ద్వారా ఒక క్వాలిటీ లైఫ్ని మనం పొందబోతున్నామని నాకు నిజంగా అనిపించింది. నిజంగా చాలా బాగుందండి. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్కి 3 years పడుతుందని వాళ్ళు చెప్తున్నారు. ఆ 3 years అయిన దగ్గర నుంచి 1,00,000 మందికి రోజు అన్నదానం, ప్రతిరోజు ఇలాంటి నృత్య కార్యక్రమాలు, గాన కార్యక్రమాలు, పిల్లలకి అంటే ఇంతకుముందు వీడియోలో అతను ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా పిల్లలకి రోజు ఈ డివోషనల్ క్లాసెస్ చిన్నపిల్లలకి, ఇవన్నీ కూడా వాళ్ళు రోజు
కండక్ట్ చేస్తారట. గోశాల ఉండబోతుందని చెప్పారు. తెలుసు కదండి, గోశాల, గోవులు మన చుట్టూ ఉంటే మనకి ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయో, అసలు ప్రశాంతత, ఒక విధమైన స్వచ్ఛత ఎలా ఉండబోతుందో, ఎలా ఉంటుందో మనలో చాలామందికి తెలిసిన విషయమే. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత చిన్నపిల్లలని అందరినీ అప్రిషియేట్ చేశారండి చూసిన వాళ్ళందరూ. పిల్లలకి అంతకన్నా ఇంకేం అవసరం ఉండదు నిజంగా. అదే వాళ్ళకి గ్రేట్ అప్లాస్. తర్వాత ఇక్కడ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఇది గోశాల. ఆల్రెడీ కొన్ని గోవుల్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. కొంత కెటిల్ అంతా అక్కడ ఏర్పాటు అయ్యి ఉంది. ఇది అయిన తర్వాత డిన్నరు ప్రొవైడ్ చేశారండి. డిన్నర్ తెలుసు కదా, ఇస్కాన్లో డిన్నరు కానీ లేదా లంచ్ కానీ ఏదైనా భోజనం అనేది చాలా పవిత్రంగా బాగుంటుంది, డెలీషియస్గా ఉంటుంది. అది వేరే చెప్పక్కర్లేదు. అది ఆల్మోస్ట్ ఆయన పేరు చెప్పి కుక్ చేసిన వెంటనే మనకి ఆ డెలీషియస్నెస్ అనేది యాడ్ అయిపోతుంది. ఆబ్వియస్లీ ఇది కూడా అలాగే ఉంది. డిన్నర్ కాబట్టి సాత్విక ఆహారం అండి. ఇందులో ఏం మసాలాలు ఉండవు. మధురమైన సాత్వికమైన ఆహారము, రైసు, కేసరి ఇలాంటివన్నీ. అక్కడ వాలంటీర్స్ అందరూ వడ్డించారు అందరికీ. ఫుడ్ వేస్ట్ చేయొద్దని చెప్తున్నారు. ఆబ్వియస్లీ ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదు. ఫుడ్ అనేది నాట్ టు వేస్ట్, ఫుడ్ టు షేర్, నాట్ టు వేస్ట్. ఇట్ ఈజ్ ఎ కృష్ణార్పణం. ఉంటానండి.